భూముల రీసర్వేలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని అన్నారు జగన్. ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి సిగ్గుపడుతుందంటూ సెటైర్లు వేశారు. ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరవెల్లి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. అయ్యా 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. మార్గ మధ్యంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు, ఇబ్బందులు చూసిన తర్వాత భూములకు సంబంధించి వాళ్ళ లేవనెత్తిన సమస్యల పరిష్కారం నుంచి, ఆ ఆలోచనల నుంచి, వీటికి పరిష్కారం చూపాలన్న తాపత్రయం నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది దీని. తన పాదయాత్రలో రైతుల కష్టాల్ని చూశాకే ఈ సమగ్ర భూ సర్వే పుట్టిందన్నారు వైఎస్ జగన్. ఒక మహాయజ్ఞంలా దీన్ని చేపట్టామన్నారు. 2020 డిసెంబర్ 21వ తారీఖున 100 ఏళ్ల తర్వాత 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వే రికార్డ్స్ అన్ని అప్డేట్ చేయడం, సిస్టమ్స్లోకి రిఫార్మ్స్ తీసుకొని రావడం మొదలుపెట్టి ఒక గొప్ప అడుగు పడింది ఆ రోజు. నిజంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప అధ్యాయం. రీసర్వేతో, సమగ్ర రీసర్వేతో కూడిన ఈ సంస్కరణలు మేము చేసినది నిజంగా ఒక మహాయజ్ఞం లాంటిది. ఎవరూ ట్యాంపర్ చేయలేని విధంగా భూ రికార్డుల్ని అప్డేట్ చేసినట్టుగా చెప్పారు జగన్. క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చామని గుర్తు చేశారు. క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు, ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారంటీగా నిలబడుతుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా క్యూఆర్ కోడ్ను సైతం ఈ పాస్బుక్స్తో పొందుపరుస్తూ, క్యూఆర్ కోడ్ను సైతం పాస్బుక్స్లో పొందుపరుస్తూ, ఫిజికల్గా ఎవరైనా ట్యాంపర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఏదైనా టైటిల్స్ మారినా కానీ ఆటోమేటిక్ సబ్ డివిజన్స్, ఆటోమేటిక్ ప్రోటోకాల్ ప్రకారం మ్యూటేషన్. తాము చేపట్టిన భూముల రీసర్వే ఖచ్చితంగా మహాయజ్ఞమే అన్నారు జగన్. ఎంతో నిబద్ధతతో భూ వివాదాలను పరిష్కరించామన్నారు. రికార్డులన్నీ కూడా ఆ గ్రామంలోనే, ఆ గ్రామ సచివాలయంలోనే ఉంచి అవి కూడా అక్కడ అవైలబుల్గా ఉండడం, ఆ అప్డేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం, చివరికి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరిగేట్టుగా కూడా చేయడం. ఇదొకటే కాదు, రియల్ టైం అలర్ట్స్. మీరు ఏదైనా భూమి ఏదైనా మీరు అమ్మినా, మీకు భూమి ఏదైనా మీరు కొనుగోలు చేసినా, మీ భూమికి సంబంధించిన ఎక్కడైనా లావాదేవీలు, ఎక్కడ ఏం జరిగినా, ట్రాన్సాక్షన్ జరిగినా మీకు రియల్ టైం అలర్ట్స్ వస్తాయి మీ ఫోన్కు. రియల్ టైం అలర్ట్స్తో మన గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేయడమే కాకుండా రియల్ టైం డేటాతో దాన్ని అప్డేట్ చేయడం. నేను అడుగుతా ఉన్నా, దీన్ని మహాయజ్ఞం అని అంటారు. లుక్ ఎట్ ద డెప్త్స్. చేయాలనుకున్నది ఏ స్థాయిలోకి వెళ్ళి చేశాము అన్నదానికి దిస్ ఇస్ ద డెప్త్. చంద్రబాబు నాయుడు గారు 8 పదుల వయసున్నా కూడా, 80 ఏళ్ళ వయసు, 8 పదుల వయసున్నా కూడా నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా, చూసావా, చేసావా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు.